చైర్మన్ అయినటువంటి కుర్రాకు నాగభూషణ్ గారు కూడా స్టేజ్ మీదకి వచ్చి గుర్తువలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మన సుగుణారావుని, అదేవిధంగా మన మండల నాయకులు మేఘ శ్రీనివాసరావు కూడా మనసు రాదు, పెన్షన్ పెంచుకోవడానికి మనసు రాదు, వేల కోట్ల రుణమాఫీ చేస్తారు, వేల కోట్ల భరోసిస్తారు, ప్రపంచ సుందరి మంది తీసుకొచ్చి అందరూ పొద్దులు పెట్టారు. కానీ అడిగే దిక్కు లేదు. ఇట్లాంటి బస్సులో మీరు బిడ్డగానే చెప్తున్నాండి. ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం వెతకాల్సిందే. 6,000 ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఆగస్టులో 4,000 ఉద్యోగులకు ఇవ్వాల్సిందే. 6,000 రూపాయలు పెన్షన్ వికలాంగులకు ఇవ్వాల్సిందే. కొత్త పెన్షన్ మంజూరు కావాల్సిందే. అదే సమయంలో ప్రతి నెల మొదటి వారంలోనే పెన్షన్ అమలు జరగాల్సిందే. వీటన్నిటి పరిష్కారం కోసమే చలో హైదరాబాద్ పిలుపునిచ్చామని కూడా మీరు మర్చిపోద్దని సాయం అనుకుంటున్నాను. వీటన్నిటి పరిష్కారం కోసమే ఇప్పుడు పృథ్వీ ఏదైతే చెప్పిండో వాళ్ళన్నిటి పరిష్కారం కోసమే చలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టడం జరిగింది. హైదరాబాద్కు మీరు అందరు తల్లి రండి. ఇంకా ఇక్కడ రాని వాళ్ళు మన ఊర్లలో వృద్ధులున్నా, వితంతులున్నా, ఒంటరి మహిళలున్నా, వికలాంగులున్నా, ఎవరున్నా వాళ్ళందరినీ కలుసుకొని తీసుకొని రండి. మీరు నాకు శక్తిని, మీకోసం నేను ముందటుంటా. నాకు శక్తినివ్వండి, ప్రభుత్వంతో తెలుసుకునే ప్రయత్నం చేస్తా. మీకోసం నేను ముందటుంటా. నాకు శక్తినివ్వండి, సాధించి పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తా. కారణం చెప్తున్నా, ప్లీజ్. నేను కారణం చెప్తున్నా, చెప్పండి. ఇగో ఓకే, నేను ఆరోగ్యశ్రీ పథకం సాధించాను అన్నాను అనుకో, నా ఒక్కడి వల్ల సాధ్యం కాలే. ఆ రోజు గుండె దెబ్బతో బాధపడుతున్న పేద పిల్లల తల్లిదండ్రులు అందరూ ఆ రోజు హైదరాబాద్ నాకు అండగా వచ్చారు కాబట్టి ఉద్యోగం నడిపింది, సక్సెస్ అయినాం. వికలాంగుల పెన్షన్ ఈ స్థాయిలో పెరిగింది అనుకుందాం. 200 నుంచి ఇప్పుడు 4,000 పొందుతున్నాం. ఆ స్థాయిలో రావడానికి కారణం అప్పుడు లక్షల మంది ఆ రోజు నాకు అండగా నిలబడడం వల్ల ఆ రోజు పెన్షన్ పెరగడానికి దారితీసింది. వృద్ధుల వితంతుల పెన్షన్ పెరిగింది అనుకుందాం. 10 ఏళ్ళు పెరగని పెన్షన్ ఇప్పుడు పెరిగింది అనుకుందాం. ఆ రోజు 10 లక్షల మంది నాకు అండగా నిలబడడం వల్ల ఆ పోరాటం జరగడానికి దారితీసింది, పెన్షన్ పెరగడానికి దారితీసింది. ఇప్పుడు పెంచుతామన్న పెన్షన్ ఇవ్వకపోవడానికి కారణం ఇంకా ఎవరు మన తరఫున మాట్లాడకపోవడమే. ఇచ్చే పెన్షన్ సకాలం ఇవ్వకపోవడానికి కారణం ఎవరు అడగకపోవడమే. కొత్త పెన్షన్లు 5 ఏళ్ళుగా పెండింగ్లున్నా రాకపోవడానికి కారణం ఎవరు అడగకపోవడమే. కాబట్టి ఎవరు అడగకపోతే రాదు, మనం కొట్లాడకపోతే రాదు. ఎవరు అడగరానే విషయం తేలిపోయింది. మనమన్నా కొట్లాడాలి కాబట్టి, మనమన్నా పోరాటం చేయాలి కాబట్టి ఆ పోరాటాన్ని మీరు తరలిరమ్మని చెప్పడం కోసమే మీ బిడ్డగా నేను ఇక్కడికి వచ్చాను. హైదరాబాద్ నగరానికి తరలిరండి. ఆ తరలిచ్చేటప్పుడు స్వచ్ఛందంగా మీరు తయారు కాండి. వికలాంగులు ఒక ఊర్లో 20 మంది ఉంటే ఆ 20 మందికి సరిపోని వాహనాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని రండి. ముసలోళ్ళు ఒక 50 మంది ఉంటే 50 మందికి సరిపోని ఒక బస్సు ఏర్పాటు చేసుకొని రండి. అదే వితంతులు అనబడుతున్న వాళ్ళు, భర్తను కోల్పోయే వాళ్ళు ఒక 50 మంది ఉంటే, కోల్పోయిన వాళ్ళు 50 మంది ఉంటే వాళ్ళకి బస్సు ఏర్పాటు చేసుకొని రండి. స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకోండి. ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకోండి. ఒక 500 ఖర్చు పెట్టుకోండి, ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, హైదరాబాద్లో పెట్టే మీటింగ్ బహిరంగ సభ అనేది ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి పెట్టిన సభ. అది కాంగ్రెస్ పార్టీ సభ కాదు, అది బీఆర్ఎస్ సభ కాదు, ఇంకో పార్టీ సభ కాదు. ఆ రాజకీయ పార్టీల సభలు అయితే వాళ్ళ సభలు జయప్రదం చేయడం కోసం మనకు వాళ్ళే వాహనాలు పంపుతారు. ఆ తీసుకెళ్లేటప్పుడు జనానికి కూలిచ్చినట్టుగా పేదలకు 500-1000 రూపాయలు ఇచ్చి తీసుకెళ్తారు. అవసరం అంటే తాగబెడతారు, అవసరం అంటే బిర్యానీ పొట్లు ప్యాకెట్లు పెడతారు. కారణం ఏంది? ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక పేద బిడ్డగా ఈ ఇష్యూస్ అన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చేది? పేదల బాధలు పేదోడికే తెలుసు. ఇక్కడ ఉన్న కులం ఏదైనా, ఇక్కడ ఉన్న మతం ఏదైనా, ఇక్కడ మీరందరూ పేదలు కాబట్టి, నేను కూడా పేదరికం అనుభవించిన కాబట్టి ఆ పేదల బాధలు అర్థం చేసుకునే బిడ్డగా మీ గురించి రావాల్సి వచ్చేసి మీ అందరూ చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారికి పేదరికం లేదు. రేవంత్ రెడ్డి గారు గుడిసె నుంచి రాలేదు. కేసీఆర్ కొడుకులు వాళ్ళ పేదరికం లేదు, వాళ్ళ గుడిసె నుంచి రాలేదు. రేవంత్ రెడ్డి గారు 100 ఎకరాల భూముల కుటుంబం వచ్చాడు, బంగ్లాదేశ్ వచ్చాడు. ప్రతిపక్ష నాయకులు ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళ పేదల బాధలు అర్థం కాదు. వాళ్ళు గడియ నుండి వచ్చిండ్రు, వాళ్ళ భూముల నుండి కుటుంబం వచ్చాడు. కానీ ఒక పేద బిడ్డగా ఈ సమస్యలు ఎందుకు పట్టించుకోవాల్సి వస్తుందంటే, నేను పేదరికం వచ్చినండి కాబట్టి నేను ఆత్మసాక్షి పెడుతున్నా. చెప్పుకోవడానికి భయం వద్దు, సిగ్గుపడదు. మనం ఎక్కడి నుండి వచ్చామో ఆ నేపథ్యాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అట్లాంటి నేపథ్యం ఉన్న ఇప్పటికి మన పేదలకు అండకుండే ప్రయత్నం చేయాలి. నేను ఆ నేపథ్యం ఏంటి? రేవంత్ రెడ్డి లాగా భూములున్న కుటుంబం నుంచి రాలి, రేవంత్ రెడ్డి లాగా బంగ్లా నుంచి రాలి, కేసీఆర్ కుటుంబం లాగా గడియ నుంచి 1000 ఎకరాల భూములున్న కుటుంబం నుంచి నేను రాలి. తిండి లేని పేద కుటుంబం నుంచి నేను వచ్చాను, పూజ చేస్తున్న కుటుంబం వచ్చాను. నేను చెప్తున్నా, ఆత్మసాక్షి చెప్తున్నాను. నా కుటుంబాన్ని పోషించుకోవడానికి, నాది వరంగల్, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి, నా భార్య పిల్లల్ని పోషించుకోవడానికి, నా తల్లిదండ్రులు బతికినంతగా పోషించుకోవడానికి
మా వరంగల్లో నేను రిక్షా తొక్కి నా కుటుంబాన్ని పోషించుకున్నాను. నేను కొంతకాలం నేను ఆటో రిక్షా నడిపాను, కొంతకాలం నేను ట్రాక్టర్ నడిపాను. నాకు రిక్షా తొక్కడం తెలుసు, ఆటో రిక్షా నడపడం తెలుసు, ట్రాక్టర్ నడపడం కూడా తెలుసు. నేను కొంతకాలం బండ కొట్టి నా కుటుంబాన్ని పోషించుకున్నాను. మన ఊళ్ళో రైతుల పొలాల్లోకి పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూలి పనులు ఎన్ని రకాలుగా వెళ్తారో అన్ని రకాల కూలి పనులకు వెళ్ళిన వాడిని. నాకు పేదరికం తెలుసు, పేదల బాధలు తెలుసు. రేవంత్ రెడ్డి లాగా, కేసీఆర్ లాగా బంగ్లా నుంచి గడి నుంచి నేను రాలేదు. పూరి గుడిసంటే నేను వచ్చేసాను. పూరి గుడిసంటే తాటాకు కమ్మలతో కట్టుకున్న గుడిస, లేదా ఆయా సందర్భంలో చెట్లలో దొరికే కుంగతో కట్టుకున్న గుడిస, కొన్ని సందర్భాల్లో గడ్డితో కట్టుకున్న గుడిసెలో నేను జీవించిన వాడిని. అదే సమయంలో బాగా గాలి దుమారం వస్తే ఆ కమ్మలు ఎగిరిపోతుంటే, గడ్డి ఎగిరిపోతుంటే, తుంగ ఎగిరిపోతుంటే ఆ గుడిసె మీద ఎక్కి దాన్ని అదిమి పట్టి తాళ్ళు కట్టి బరువు రాళ్ళు పెట్టి ఆ గుడిసెని కాపాడుకున్న కుటుంబం వచ్చిన వాడిని. వర్షం వస్తే ఇల్లంతా ముడిస్తే, ఇల్లు మొత్తం నేల తడిస్తే, ఎక్కడ పడుకోవాలో చోటు లేకపోతే సాపలు గంటలు మూలకేసుకొని నిద్రపోకుండా కూసున్న కట్టిన కుటుంబం వచ్చిన వాడిని. నాకు ఆకలి బాధలు తెలుసు, నాకు పేదరికం తెలుసు. ఒక పూట 2 పూటలు తిండి లేకపోతే కడుపులో పేర్లు ఎప్పుడు వస్తాయో, కళ్ళు ఎలా దొరుకుతాయో అనుభవించిన కుటుంబం వచ్చిన వాడిని, అనుభవించిన వాడిని. పేదల ఆరోగ్యం గురించి ఆలోచించాల్సి వచ్చింది. ప్రభుత్వం ఆలోచించలే, ప్రతిపక్ష పార్టీ ఆలోచించలే. నా కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని వాళ్ళ బాధలు మేము అడ్డం చేసుకోవాల్సి వచ్చింది. అందుకోసం పెన్షన్ ఇచ్చే పనులకు దగ్గర తీయాల్సి వచ్చింది. నా పేద తల్లిదండ్రుల నా కొత్త పెన్షన్ 5 ఏళ్ళుగా పెండింగ్ ఉన్నా రాకపోవడానికి కారణం ఎవరు అడగకపోవడమే. కాబట్టి ఎవరు అడగకపోతే రాదు, మనం కొట్లాడకపోతే రాదు. ఎవరు అడగాలని చేయకపోయింది, మనమన్నా కొట్లాడాలి కాబట్టి, మనమన్నా పనులు చేయాలి కాబట్టి ఆ పోరాటాన్ని మీరు తరగమని చెప్పడం కోసమే మీ బిడ్డగా నేను ఇక్కడికి వచ్చాను. హైదరాబాద్ ఆ తరలి వచ్చినప్పుడు స్వచ్ఛందంగా మీలో మీరు తయారయ్యాలి. ఇక్కడ ఊళ్ళో 20 మంది ఉంటే ఆ 20 మంది సరిపోయిన వాహనాన్ని ప్రత్యేక ఏర్పాటు చేసుకోండి. ముసలోళ్ళు ఒక 50 మంది ఉంటే 50 మంది సరిపోయిన బస్సు ఏర్పాటు చేసుకోండి. అదే వితంతులను పడుతున్న వాళ్ళు, భక్తులు కోల్పోయే వాళ్ళు ఒక 50 మంది ఉంటే, కోల్పోయిన వాళ్ళు 50 మంది ఉంటే వాళ్ళు బస్సు ఏర్పాటు చేసుకోండి. స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకోండి, ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకోండి. ఒక 500 ఖర్చు పెట్టుకోండి, ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోండి. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, హైదరాబాద్ లో పెట్టే నీటి బహిరంగ సభ అనేది ప్రభుత్వం మీద యుద్ధం చేయడం పెట్టిన సభ. అది కాంగ్రెస్ పార్టీ సభ కాదు, అది బీఆర్ఎస్ సభ కాదు, ఇంకో పార్టీ సభ కాదు. ఆ రాజకీయ సభలు ఉంటే వాళ్ళ సభ చేయడం కోసం మనకు వాళ్ళే వాహనం పంపుతారు. ఆ తీసుకెళ్ళినప్పుడు జనానికి కూలిచ్చినట్టుగా పేదలకు 500 రూపాయలు తీసుకెళ్తారు. అవసరం అంటే కాళ్ళు పెడతారు, అవసరం పెడతారు. కాదు వాళ్ళ కోసం జరిగే సభలు కాబట్టి వాళ్ళు ఇవన్నీ పెడతారు. కానీ హైదరాబాద్ లో జరిగే సభ అది మన కోసం పెట్టుకున్న సభ, మన పెన్షన్ సెంటర్ కోసం పెట్టుకున్న సభ కాబట్టి మన ఖర్చు పెట్టుకున్న అవసరం ఉన్నది. ఎందుకు నేను ఏమంటానంటే, అడిగే దిక్కు లేదు, రాష్ట్రంలో అడిగే దిక్కు లేదు. ఇట్లాంటి కష్టంలో మీ బిడ్డగానే చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం వెతకాల్సిందే. 6,000 ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఆగస్టులో 4,000 ఉద్యోగులకు ఇవ్వాల్సిందే. 6,000 రూపాయలు పెన్షన్ వికలాంగులకు ఇవ్వాల్సిందే. కొత్త పెన్షన్ మంజూరు కావాల్సిందే. అదే సమయంలో ప్రతి నెల మొదటి వారంలోనే పెన్షన్ అమలు జరగాల్సిందే. వీటన్నిటి పరిష్కారం కోసమే చలో హైదరాబాద్ పిలుపునిచ్చామని కూడా మీరు మర్చిపోద్దని సాయం అనుకుంటున్నాను. వీటన్నిటి పరిష్కారం కోసమే ఇప్పుడు పృథ్వీ ఏదైతే చెప్పిండో వాళ్ళన్నిటి పరిష్కారం కోసమే చలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టడం జరిగింది. హైదరాబాద్కు మీరు అందరు తల్లి రండి. ఇంకా ఇక్కడ రాని వాళ్ళు మన ఊర్లలో వృద్ధులున్నా, వితంతులున్నా, ఒంటరి మహిళలున్నా, వికలాంగులున్నా, ఎవరున్నా వాళ్ళందరినీ కలుసుకొని తీసుకొని రండి. మీరు నాకు శక్తిని, మీకోసం నేను ముందటుంటా. నాకు శక్తినివ్వండి, ప్రభుత్వంతో తెలుసుకునే ప్రయత్నం చేస్తా. మీకోసం నేను ముందటుంటా, మీకోసం నేను ముందటుంటా. నాకు శక్తినివ్వండి, సాధించి పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తా. కారణం చెప్తున్నా, ప్లీజ్ నేను కారణం చెప్తున్నా, చెప్పండి. ఇగో ఓకే, నేను ఆరోగ్యశ్రీ పథకం సాధించాను అన్నాను అనుకో, నా ఒక్కడి వల్ల సాధ్యం కాలే. ఆ రోజు గుండె దెబ్బతో బాధపడుతున్న పేద పిల్లల తల్లిదండ్రులు అందరూ ఆ రోజు హైదరాబాద్ నాకు అండగా వచ్చారు కాబట్టి ఉద్యోగం నడిపింది, సక్సెస్ అయినాం. వికలాంగుల పెన్షన్ ఈ స్థాయిలో పెరిగింది అనుకుందాం. 200 నుంచి ఇప్పుడు 4,000 పొందుతున్నాం. ఆ స్థాయిలో రావడానికి కారణం అప్పుడు లక్షల మంది ఆ రోజు నాకు అండగా నిలబడడం వల్ల ఆ రోజు పెన్షన్ పెరగడానికి దారితీసింది. వృద్ధుల వితంతుల పెన్షన్ పెరిగింది అనుకుందాం. 10 ఏళ్ళు పెరిగిన పెన్షన్ ఇప్పుడు పెరిగింది అనుకుందాం. ఆ రోజు 10 లక్షల మంది నాకు అండగా నిలబడడం వల్ల ఆ పోరాటం జరగడానికి దారితీసింది, పెన్షన్ పెరగడానికి దారితీసింది. ఇప్పుడు పెంచుతామన్న పెన్షన్ ఇవ్వకపోవడానికి కారణం ఇంకా ఎవరు మన తరఫున మాట్లాడకపోవడమే.
ఇచ్చే పెన్షన్ సకాలం ఇవ్వకపోవడానికి కారణం ఎవరు అడగకపోవడమే. కొత్త పెన్షన్లు 5 ఏళ్ళుగా పెండింగ్లున్నా రాకపోవడానికి కారణం ఎవరు అడగకపోవడమే. కాబట్టి ఎవరు అడగకపోతే రాదు, మనం కొట్లాడకపోతే రాదు. ఎవరు అడగరానే విషయం తేలిపోయింది. మనమన్నా కొట్లాడాలి కాబట్టి, మనమన్నా పోరాటం చేయాలి కాబట్టి ఆ పోరాటాన్ని మీరు తరలి రమ్మని చెప్పడం కోసమే మీ బిడ్డగా నేను ఇక్కడికి వచ్చాను. హైదరాబాద్ నగరానికి తరలిరండి. ఆ తరలిచ్చేటప్పుడు స్వచ్ఛందంగా మీలో మీరు తయారు కాండి. వికలాంగులు ఒక ఊర్లో 20 మంది ఉంటే ఆ 20 మందికి సరిపోయిన వాహనాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని రండి. ముసలోళ్ళు ఒక 50 మంది ఉంటే 50 మందికి సరిపోయిన ఒక బస్సు ఏర్పాటు చేసుకొని రండి. అదే వితంతులను పడుతున్న వాళ్ళు, భర్తను కోల్పోయే వాళ్ళు ఒక 50 మంది ఉంటే, కోల్పోయిన వాళ్ళు 50 మంది ఉంటే వాళ్ళకి బస్సు ఏర్పాటు చేసుకొని రండి. స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక 500 ఖర్చు పెట్టుకోండి, ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, హైదరాబాద్లో పెట్టే మీటింగ్ బహిరంగ సభ అనేది ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి పెట్టిన సభ. అది కాంగ్రెస్ పార్టీ సభ కాదు, అది బీఆర్ఎస్ సభ కాదు, ఇంకో పార్టీ సభ కాదు. ఆ రాజకీయ పట్ల సభలు అయితే వాళ్ళ సభలు జయప్రదం చేయడం కోసం మనకు వాళ్ళే వాహనాలు పంపుతారు. ఆ తీసుకెళ్లేటప్పుడు జనానికి కూలిచ్చినట్టుగా పేదలకు 500-1000 రూపాయలు ఇచ్చి తీసుకెళ్తారు. అవసరమంటే తాగబెడతారు, అవసరమంటే బిర్యానీ ప్యాకెట్లు పెడతారు. కారణం ఏంది? వాళ్ళ కోసం జరిగే సభలు కాబట్టి వాళ్ళు ఇవన్నీ పెడతారు. కానీ రేపు హైదరాబాద్లో జరిగే సభ అది మన కోసం పెట్టుకున్న సభ, మన పెన్షన్ కోసం పెట్టుకున్న సభ కాబట్టి మనమే ఖర్చు పెట్టుకొని రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు నేను ఈ మాట అంటున్నంటే, మనం పోరాటం చేయకపోతే, మనం హక్కులు సాధించుకోకపోతే, మన పెన్షన్ సాధించుకోకపోతే వాళ్ళు పెన్షన్ అనే విషయం అర్థమైపోయింది. ఎవరు మన తరఫున అడగడానికి కూడా రుజువు అయిపోయింది. 20 నెలలుగా విపక్ష పార్టీలకి ఈ సో ఎందుకు రావట్లేదు అంటే, పేదలు ఎదుర్కొనే సమస్యలంటే ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేయడానికి ఉపయోగపడతాయి కానీ వాళ్ళకు అండగా నిలబడడానికి, న్యాయం చేయడానికి ఉపయోగపడడానికి ఇది సాక్ష్యం కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. అదే సమయంలో మీ బిడ్డగా చెప్తున్నాను నేను, అధికార పక్షాలు ఉండంగా, ప్రతిపక్షాలు ఉండంగా ఎంఆర్పిఎస్ వికలాంగుల పెన్షన్ గురించి ఎందుకు ఆలోచిస్తుంది? ఎంఆర్పిఎస్ అనే కుల సంఘము వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు పెన్షన్ కావాలని చెప్పి ఎందుకు అడుగుతున్నది? దానికి ఎందుకు కారణము? వికలాంగులకు ఎంఆర్పిఎస్ మధ్యలో అనుబంధం ఈ రోజుది కాదు. వికలాంగులకు ఎంఆర్పిఎస్ మధ్యలో అనుబంధం ఈ రోజుది కాదు. దాదాపు 18 ఏళ్ళుగా ప్రతి నిత్యం వికలాంగుల గురించి ఆలోచించాల్సింది ఎంఆర్పిఎస్ అవుతుంది. కొన్ని బిడ్డగా మీ అన్నగా ఒక విషయం చెప్తున్నాను నేను. ఇవాళ మీ అన్నగా చెప్తున్న ఇవాళ ఎందుకు రావడం కంటే ముందు 18 ఏళ్ళుగా ఎంఆర్పిఎస్ గురించి మాట్లాడుతున్నది. ఉదాహరణకు మీ అన్నగా చెప్తున్నా, ఒకసారి ఆలోచించండి. 2007లో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు విశాఖపట్నంలో కొంతమంది వికలాంగులు కలిసి, అన్నా నువ్వు గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల ఉద్యోగం నడిపి ఆరోగ్యశ్రీ పథకం లాంటి గొప్ప పథకం సాధించావన్నా, మా కాళ్ళు లేని వాళ్ళ కోసం, మా చేతులు లేని వాళ్ళ కోసం, మా కళ్ళు లేని వాళ్ళ కోసం దయచేసి మా గురించి ఏదైనా ఆలోచించి నువ్వు రావాల్సిందే అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను అన్నా, మీకు నేనేం చేస్తే బాగుంటుంది, నేను ఏ పాత్ర పోషించాలంటే, అన్నా మా కుటుంబంలో కూడా మమ్మల్ని చిన్న చూపు చూపుతుండన్నా, మా కుటుంబానికి మమ్మల్ని భారం అనుకుంటుండన్నా, మా కుటుంబంలో ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా అది మా వల్లనే అని నేను భావించుకుంటున్నా. దయచేసి మా కుటుంబానికి మేము భారం కాకుండా, మా కుటుంబానికి ఒక ఆసరగా నిలబడాలంటే, మా కుటుంబంలో విలువగా మాకు బతకాలనుకుంటే మా పెన్షన్ పెరిగేటట్టు చూడు అన్నారు. ఎంత పెరిగితే